ఫస్ట్ ఒకరిని ప్రేమిస్తున్నారు వీళ్ళు, అతనితో చిన్నపాటి బ్రేకప్ అవుతుంది, బ్రేకప్ అయినాక మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆడెక్కడో గెట్ టుగెదర్ తొక్కల పార్టీ అని చెప్పేసి వాడు కలుసు మళ్ళీ వాడిని కనెక్ట్ అవుతున్నారు. సో మనం కనెక్ట్ అయిపోయినని చెప్పేసి మళ్ళీ వీడు మధ్యలో వచ్చిండు, వీడు ఉండకూడదు అని చెప్పేసి పాయిజన్ ఇచ్చేసి చంపుతున్నారు. ఎంత దారుణంగా తయారయ్యారు అమ్మాయిలు. లిటరల్ గనక మాట్లాడుకుంటే ఇలాంటి ఘటనలు జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండర్స్టాండింగ్ లేకపోవడం, నీలో నీకే క్లారిటీ లేకపోవడం. నీవు నిజంగానే వాడిని మర్చిపోలేకపోతున్నావు, వాని వల్ల కావట్లే, వానితో అన్ని కావాలి, వానితోటే ఉంటా, వానితోనే అంటే వాడిని పెళ్లి చేసుకో, లేకుమాచారణ ఉండు, అక్కనే చావు. అంతేగా అని చెప్పేసి నీ చావుదల కోసం, సో నీ యొక్క శారీరక సుఖం కోసం, నీ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం నీ ఒక జీవితాన్ని నాశనం చేయకూడదు. ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టినాక కూడా నువ్వు లవర్ వచ్చిందని చెప్పేసి లవర్కే కనెక్ట్ అవుతున్నావు అంటే ఇక నువ్వు ఏ రేంజ్ లో ఆలోచిస్తున్నావు మనం మాట్లాడుకోవచ్చు. ఇది నేను అందరిని ఉద్దేశించి చెప్తున్న విషయం కాదు, కానీ చాలా వరకు ఘటనలు ఇలానే జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. లేకపోతే నాకు అమ్మాయిల పైన చాలా మంచి ఒపీనియన్ ఉంది, నేను చాలా పద్ధతిగా మాట్లాడుతా. అమ్మాయిలతో చూస్తున్న ఘటనలు చూస్తుంటే మనం ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేగాని చెప్పేసి మన వేరే ఉద్దేశం ఏం లేదు. చూసుకుంటే కనుక మాక్సిమం కూడా ఇలానే ఉన్నారని చెప్పేసి నేను 100% చెప్తా. ఇందులో ఎటువంటి కూడా అనుమానం లేదు, ఎటువంటి వెనక్కి తగ్గే ప్రసక్తి కూడా లేదు. సో విషయం ఏంటంటే, నేను ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే, మీరు ఒక పర్సన్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, మీకు నచ్చిందా, సో మీకు ప్రీవియస్ ఏంది చెత్త చెదరం ఏమి ఉంటే అది వదిలిపెట్టుకొని కొత్త లైఫ్ లో అడుగు పెడతారా? లేదు నాకు ఆ చెత్త చెదరం కావాలి, ఈ లైఫ్ లో అడుగు పెడతా అంటే మాత్రం కుదరదు. ఆ చెత్త చెదరాన్ని వదిలేస్తాం, సో దాన్ని అక్కడనే సమాధి చేస్తామంటే కొత్త లైఫ్ లోకి రండి. లేదు నాకు అదే కావాలంటే అక్కడే ఉండండి, దాన్ని అక్కడే పెట్టేసి వీడిని ఇక్కడ తీసుకొచ్చుకొని అనవసరంగా వీడి జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి. సో చూద్దాం మరి, ఇక ముందు రోజులైనా కూడా వీళ్ళలో మార్పు వస్తుందో లేదో మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.